ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగ చెయ్యను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆయన మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆయన తన లేఖనంలో ఇలా చెప్పడం మనం చూస్తాం. ప్రభు రాకడయందు మీ ఆత్మయు ప్రాణము దేహము నిందారహితంగా కాపాడుబడునుగాక అని వ్రాయబడింది. మనం అన్ని విషయాల్లోనూ సంపూర్ణమయ్యేంత వరకు ఆయన మనలను పవిత్రపరిచే కార్యాన్ని కొనసాగిస్తాడు. మన ఆత్మ, ప్రాణం, శరీరం యేసు ప్రభువారి రాకడ వరకు నిందారహితముగా ఉండేటట్లు ఆయన కాపాడుతాడు. తన కృప నుండి మనలను జారిపోయినడు. అలాగే పాపము యొక్క అధికారంలోకి వెళ్ళనివ్వడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం! మాటలతో వివరించలేని ఆ ప్రేమ కలిగిన దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానాలకు మనం ఆయనను ఎంతగానో ప్రేమించాలి. ఎవరు ఈ పనిని మన కోసం చేస్తారు? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు మన కోసం ఆ పవిత్రపరిచే కార్యం చేస్తారు. ఆయన మాత్రమే ఆ పని చేయగలడు. అలాంటి పరిపూర్ణత, భద్రత కేవలం సర్వకృపానియతకు దేవుని నుండే వస్తాయి. ఎందుకు ఈ పని జరిగిస్తాడు? ఎందుకంటే ఆయన విశ్వాస్యత గలవాడు. ఆయన నమ్మకమైన వాడు కూడా. తన యందు విశ్వాసం ఉంచి వారిని రక్షిస్తాడు అని ప్రమాణం చేసి ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడును నమ్మకమైన వాడు కూడా. మనలను ప్రత్యేకమైన రీతిగా పిలిచిన దేవుడు ఆయన నమ్మకమైన వాడు. దేవుని పిల్లలు పరిశుద్ధులైన వారు తమ స్వంత నమ్మకత్వం మీద ఆధారపడరు కానీ ప్రభు వారి నమ్మకత్వం మీద ఆధారపడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యంగా ఉండు. పిలిచిన దేవుడు నిన్ను గుర్తించినవాడు, చూచేవాడు, పట్టించుకునేవాడు, నీ మీద శ్రద్ధ కలిగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయని వాడి కూడా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పిలిచిన వారు మీరు, నమ్మకమైన వారు. మీరు మమ్మల్ని పిలిచి ఏ రీతిగా మీ కార్యమును మా జీవితాలలో మీరు జరిగిస్తుంటారో అటు మీ కార్యాన్ని గురించి, మీ నమ్మకత్వాన్ని గురించి, మీ పిలుపుని గురించి ఈ ఉదయకాలం మీ పదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము ఈ లోకములో ధైర్యంగా ఉండగలగటానికి మీరు మమ్మల్ని పిలిచారు, గుర్తించారు, పట్టించుకునేవారు, శ్రద్ధ కలిగిన వారు, మమ్మల్ని విడవని వారు, ఎడబాయిన వారు. మీ పిల్లలు మీ మిమ్మును బట్టి మిమ్మును గురించి నేర్చుకున్న మీ పిల్లలు భద్రంగా, ధైర్యంగా ఉండగలగటానికి మీరే సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి.
వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించు. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భఫలమును అనుగ్రహించి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన మీ పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. వీరు కలిగినంతటిని దీవించమని, వీరికున్న సమస్యల, అవసరతలు, బలహీనతల్లో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.